హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను సుభద్ర. ఈరోజు ఇన్స్టెంట్ చట్నీ పొడి ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. మనము రోజు పొద్దున్నే చట్నీ చేసుకునే టైం ఉండదు కదండి. ఇలాగా పొడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే రోజు ఉదయాన్నే లేవగానే ఈరోజు చట్నీ చేసే టైం లేదే అనుకోకుండా జస్ట్ ఈ పొడి తీసుకుని మనము వాటర్ యాడ్ చేసి ప్రిపేర్ చేసుకోవడం అండి. నిమిషాల్లో మనకు చట్నీ రెడీ అయిపోతుంది. అలాగే పిల్లలు ఎప్పుడంటే అప్పుడు మనకు దోశ అడుగుతారు కదండి, అప్పుడు చట్నీ చేసే ఓపిక ఉండదు. జస్ట్ మనకి ఈ పొడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే హ్యాపీగా చట్నీ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. అలాగే అనుకోని గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనకు చట్నీ రెడీగా ఉన్నట్లే అండి. టిఫిన్స్ ఈజీగా చేసేయచ్చు. మనకి ఇది ఏ టిఫిన్స్ లేకైనా ఇడ్లీ, ఉప్మా, దోశ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా చేసే చట్నీతో ఈక్వల్గా ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇది వారం 10 డేస్కి సరిపడా చేసి పెట్టుకుంటే మనకు మార్నింగ్ హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి. సో నేను దీనికోసం ముందుగా పాన్ తీసుకొని 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి. 1 కప్పు పల్లీలు తీసుకొని వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. ఎందుకంటే మనము ఈ పొడి స్టోర్ చేసుకుంటాం కాబట్టి పల్లీలు మంచిగా వేగితే మనకు పొడి ఎక్కువ రోజులైనా నిల్వ ఉంటుందండి. చూడండి, ఇలాగా వేగిన తర్వాత మనకు పొట్టు ఈజీగా వస్తేనా మంచిగా వేగినట్లండి. ఇలాగా వేగిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ఇదే పాన్లో 3 స్పూన్ల ఉద్దిగుండ్లు వేసుకోవాలండి. ఈ విధంగా ఉద్దిగుండ్లు వేసుకొని వీటిని కూడా సిమ్లో పెట్టేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మీరు ఉద్ది పప్పు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఉద్ది గుళ్ళు యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇవి కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవడం వల్ల మనకు చట్నీ కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కాసేపు సిమ్లో పెట్టి వేయించుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మనము వీటిని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే పాన్లో ఎండుమిర్చి, మన కారంకు సరిపడా ఎండుమిర్చి, నేనైతే ఇక్కడ 8 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి కాస్త బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసుకొని వీటిని మంచిగా వేయించాలండి. కరివేపాకు కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవంతా వేగాక నెక్స్ట్ 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే పెద్ద గోలీ సైజు చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండును ఇలాగా విడదీసి వేసుకుంటే మనకు తొందరగా వెచ్చబడుతుంది, అలాగే ఇది డ్రై అయిపోతుంది. ఇందులో ఉన్నటువంటి తడి అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఆకు ఇలాగా క్రిస్పీగా అవుతుందండి కరివేపాకు. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాల పప్పు తీసుకోవాలండి. వీటిని వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. ఈ పుట్నాల పప్పు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదే వేడిపైన దీన్ని కాసేపు వేయించుకోవాలండి. పుట్నాల పప్పు బాగా వేగాల్సిన అవసరం ఏం లేదు. ఇలాగా వేగాక నెక్స్ట్ వేరే ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని చల్లార్చుకోవాలండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకుని దీన్ని ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ పొడినంతా చల్లార్చుకోవాలండి. మనం స్టోర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వేడంతా చల్లారాలండి. ఇలాగా ప్లేట్లోకి తీసుకొని చేత్తో కొంచెం ఉంటలు ఉంటే బాగా మెదిపేసుకోవాలండి. ఈ విధంగా మెదిపేసి బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్ తీసుకొని దాంట్లో మనము స్టోర్ చేసుకోవాలండి. బయట పెడితే ఇది 1 నెల పాటు, అలాగే ఫ్రిడ్జ్లో అయితే 2 to 3 months ఉంటుందండి స్టోరు. కానీ మనకు అంత అవసరం లేదండి. ఒక 10 డేస్కి సరిపడా చేసి పెట్టుకుంటే చాలు. ఇదైతే నాకు 1 వీక్ వస్తుందండి. సో ఇలాగ జార్లో పెట్టి మనము స్టోర్ చేసుకోవచ్చండి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకొని జస్ట్ వాటర్ యాడ్ చేసుకోవడమే అండి. చూడండి, నేను ఇక్కడ 2.5 స్పూన్స్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనము కన్సిస్టెన్సీకి తగ్గట్లు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీనికి పోపు ప్రిపేర్ చేసుకోవడం అండి. సాల్ట్ కూడా అవసరం ఉండదండి, ఎందుకంటే మనం సాల్ట్ కూడా ఆల్రెడీ మిక్సీలోనే యాడ్ చేసాం కాబట్టి జస్ట్ పోపు ప్రిపేర్ చేసుకోవాలండి. అంతే, ఇన్స్టెంట్గా చట్నీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకు రోజు ఉదయాన్నే లేచి చట్నీ చేసే పని కూడా ఉండదండి. ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేసుకోండి. మనము నార్మల్ చట్నీ ఎలాగా ఉంటుందో ఈ చట్నీ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. అంతేకాదండి, ఇందులో కొంచెం ఆనియన్స్ వేసుకొని మనము అన్నంలో కూడా తినచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.